బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటుందన్న హరీష్ రావుకు అప్పుడు ఎందుకు చేతకాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ నీళ్లు లీకేజీలున్న అన్నారంలోకి ఎత్తిపోయాలంటున్న హరీష్ రావు మంత్రి ఎలా అయ్యారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ మోడీ చేసిన అభివృద్ధిపైన 2 నెలల తమ పాలనపైన చర్చకు బీఆర్ఎస్ బీజేపీ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెట్టు తిప్పినాను. గా తెట్టు తిప్పే శాత కానీ సన్నాసి నువ్వెట్లకెళ్ళే మంత్రి అయిన 10 సంవత్సరాలని నేను అడుగుతున్నా. ఇన్ని చేసినోడు అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? తూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట. అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందకు వదులుతానంట, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తి అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండా? మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్ళు కిందికి వదిలినాం. మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్ళు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి ఎత్తి అందులో పోసి, అందులో నుంచి ఎత్తి ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 1,00,000 కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగు చేయాలో దానికి సలహా చెప్పరు. పోదని రాసి చూసేద్దామంటే రారు. 80,000 పుస్తకాలు చదివిన ఆయన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువు అంత ఏందో చూడు, ఇక్కడ పరీక్షలు అవుతున్నాయి ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు. వచ్చిన అల్లుడేమో నోరు తెరిస్తే అబద్ధం. నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా. మీరు మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు, మొన్న మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, 2014, 2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీద రైతుల ఆదాయాన్ని 2 చేయడం కానీ, 2022 వరకు ప్రతి పేదవాడికి కట్టిస్తున్న ఇళ్ల విషయంలో కానీ, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు నిధులేస్తామన్న విషయం కానీ, ఇట్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న విషయంలో కానీ, 2014, 2019 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, 2014, 2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో, 2023 ఎన్నికలలో మా 6 గ్యారెంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము. మీరు సిద్ధంగా ఉన్నారా? 10 ఏళ్ళు కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు. 10 ఏళ్ళు మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నాడు. మీరిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని ఏదో రకంగా మోసం చేసిన వాళ్ళే, నష్టం చేసిన వాళ్ళే. మీకు ఈ ఎన్నికల్లో కానీ మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అసలు అర్హత ఉందా?